ఈ వీడియో శివ సారు మిస్టర్ నిక్ మధ్య గల సంభాషణ. మిస్టర్ నిక్ తను పర్వత ప్రాంతాల్లో చెట్లు ఎందుకు నాటాడో, ఆ నాటడానికి గల ప్రేరణ ఎవరో, ఆ ప్రేరణ అయిన వ్యక్తి గురించి కూడా వివరించారు. మిస్టర్ నిక్, మీరు ఏమి చెబుతున్నారు? సార్, 4 ఏళ్ల క్రితం నా తండ్రి మరణించినప్పుడు నేను ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలి అనుకున్నాను. నేను ఒక వ్యక్తిని గమనించాను. ఆయన జాగ్రస్ ప్రాంతంలోని ప్రకృతిని పునరుద్ధరించటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా బలాట్ అనే చెట్లను పెంచుతున్నారు. అందుకే నేను ఆయనకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 800 చెట్లను పెంచటానికి నేను ఆర్థికంగా సహాయం చేశాను. ఆ చెట్లను నా తండ్రి బంధువులు, నా తల్లి బంధువులు, నా తండ్రి స్నేహితుల పేర్లతో నాటించాను. స్నేహితులా? అవును, బ్రతికిన వాళ్ళైనా చనిపోయిన వాళ్ళైనా అందరి పేర్లతో. ఇది శరీరాల కోసం కాదు, వారి ఆత్మల కోసం. మిస్టర్ శివ, మీ పేరుతో కూడా 20 చెట్లు నాటించాము. నా పేరుతో కూడానా? అవును, 20 చెట్లు. ఈయనకు మీ అందరూ గుర్తున్నారు. టీచర్లందరూనా? లేదు, బహుశా 2-3 మాత్రమే. నేను చెక్ చేశాను. ఈ పర్వత ప్రాంతంలోనే ఆ చెట్లన్నీ ఉన్నాయా? అవును సార్, అన్ని వైపులా ఉన్నాయి. అతను ఇది సామాజిక సేవగా చేస్తున్నాడా, లేక ఇంకేదైనా కారణమా? అతనికి ఒక ప్రత్యేకమైన జీవిత కథ ఉంది. ఆ కారణంగానే అతను తన జీవితాన్ని ప్రకృతిని రక్షించటానికి అంకితం చేశాడు. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? మీరు ఇంకా వేరే ఏదైనా పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అని. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు. తాను చిన్నప్పుడు తన కుటుంబంతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగి కారు లోయలో పడిపోయింది. కానీ అక్కడ ఒక బలాట్ చెట్టు ఉండటం వల్ల ఆ చెట్టు వాళ్ళను కాపాడింది. అందరూ బ్రతికిపోయారు. అందుకే అతను తన జీవితాన్ని ఆ చెట్ల సంరక్షణకు అంకితం చేశాడు. అందుకేనా మీరు చెబుతున్నారు ప్రకృతే వారిని రక్షించిందని? అవును సార్, ఆ చెట్టు తన కుటుంబాన్ని కాపాడిందని అతను భావిస్తాడు. ఇప్పుడు అతను ప్రకృతిని రక్షించటానికి పనిచేస్తున్నాడు. చాలా మంచిది సార్. మొదట నాకు ఈ విషయం తెలీదు. కానీ అతను నా కోసం 800 చెట్లు నాటిన తర్వాత మేము దగ్గరయ్యాం. అప్పుడు అతను తన కథను నాతో పంచుకున్నాడు. ఇప్పటి వరకు మీరు మొత్తం ఎన్ని చెట్లు నాటించారు? నేను మాత్రమే కాదు సార్, చాలా మంది కలిసి మా టీంలో 4 ఉన్నాము. మేము దాదాపు 9 సంవత్సరాల క్రితం ప్రారంభించాము. 965 చెట్లతో. మొదట ప్రతి సంవత్సరం 3000 నుండి 4000 చెట్లు నాటేవాళ్ళం. ఇప్పుడు ప్రతి సంవత్సరం 30,000 చెట్లు పెంచుతున్నాము. వావ్! చాలా బాగుంది సార్. వారు చిన్న మొక్కలను తయారు చేస్తారు. వాటిని నహల్ అంటారు. వాటిని అమ్మరు, ఉచితంగా పంపిణీ చేస్తారు. నేను ఒకసారి 400 మొక్కలు తీసుకున్నాను. ఆయన నాకు ఎలా నాటాలో నేర్పించారు. ఈ మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయి. వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో సిద్ధం చేస్తారు. అందుకే అవి చాలా బాగా పెరుగుతాయి. పర్వతాల్లో చెట్లు నాటడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. చెట్లు నాటడం అంటే ఒక జీవానికి జన్మ ఇవ్వటం లాంటిది. అవును, మీరు దానికి జన్మ ఇస్తున్నారు. మా పీవీహెచ్ గ్రూప్లో 20,000 మంది పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక చెట్టు నాటాలి అని మేము చెప్పాము. అలా వారు 80-90 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి దగ్గర కనీసం 60 చెట్లైనా ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇలా చేస్తే ఎంత పెద్ద మార్పు వస్తుందో ఊహించండి. సార్, ఇది అద్భుతమైన ఆలోచన. నేను కూడా నా స్నేహితులతో ఈ విషయం పంచుకున్నాను. వాళ్ళు కూడా ఇలా చేయాలని అనుకున్నారు. టెహ్రాన్లో ఒక పార్కులో మేము చెట్లు నాటాము. ఇప్పుడు అక్కడ దాదాపు 40 చెట్లు పెరిగాయి. అవి నా తండ్రి బంధువుల పేర్లతో ఉన్నాయి. నేను నా తండ్రిని గుర్తు చేసుకోవటానికి సమాధికి వెళ్ళను. ఆ పార్కుకి వెళ్తాను. అక్కడ ధ్యానం చేస్తాను. ముఖ్యంగా రాత్రి వేళల్లో. అది చాలా స్వచ్ఛమైన, శక్తివంతమైన స్థలం. మనకు ప్రియమైన వారిని గుర్తు చేసుకోవాలంటే వారి ఆత్మకు మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఆత్మ ఉత్తమమైనది, పవిత్రమైనది, ప్రకాశవంతమైనది. ప్రకృతి మధ్యలో అలాంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో వారి ఆత్మలు మన దగ్గరకు రావటానికి ఇష్టపడతాయి. నేను ధ్యానం చేసిన తర్వాత చాలాసార్లు వారు నా కలలో కనిపిస్తారు.
వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మనతో లేని బంధువులతో కూడా మనం ఒక మంచి సంబంధాన్ని కొనసాగించవచ్చు. చాలా బాగుంది మిస్టర్ నిక్. ధన్యవాదములు. ధన్యవాదములు సార్. ఈరోజు సెప్టెంబర్ 20, 2025 మేము ఈ స్థలములో ఉన్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు.